హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైవ్ చూసారా? లైవ్ చూస్తే కామెంట్ చేయండి. నా లైవ్లోనే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. నాకు ఫస్ట్ టైం కదా అది లైవ్ చేయడం, అసలు అర్థం కావట్లేదు. చాలామంది లైవ్ వీడియోస్ చూస్తే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉంటున్నాయి, వాళ్ళు మెసేజ్లు కూడా చదువుతున్నారు లైవ్లో వచ్చినవి. నాకు లైవ్లో వచ్చిన వాళ్ళు కనిపించట్లేదు, అలాగే మెసేజ్లు కూడా వచ్చాయి తర్వాత చూస్తే ఉన్నాయి, ఆ మెసేజ్లు కూడా కనిపించట్లేదండి నాకు. అసలు ఏమైనా సెట్టింగ్లో తప్పు ఏందో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. అలానే ఇది మనకి సమ్మర్ వచ్చేసరికి ఏదో ఒక పికిల్ పెట్టుకుంటాం కదా, మామిడికాయ కానీ ఏదైనా. మేమైతే టమాటా పడుతున్నామండి. టమాటా పికిల్కి ఏంటంటే బాగా పండిపోయిన పళ్ళు అయితే పెట్టకూడదు, దోరగా ఉండాలన్నమాట. అంటే అటు పళ్ళు కాదు ఇటు కాయలు కాదు, పరువుగా ఉండాలి. అవి తీసుకొని ఇంకా బొడ్డు అయితే కట్ చేసి మధ్యలోకి చీల్చి పెట్టి కల్లుప్పు అయితే వేస్తున్నాము. ఇవి అయితే ఇలానే ఎండలో పెట్టాలన్నమాట. అందుకనే ఈ ప్రాసెస్ అయితే నేను చూపించనండి ఫుల్గానా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా టమాటా పికిల్ పెట్టుకోవడం అదిని, అందుకని నేను చూపించట్లేదు. కానీ మీరు ఏమైనా అడిగితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను వీడియో. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఏదైనా మనం నిల్వ పచ్చడి అనేసరికి కొంచెం ప్రాసెస్ అనేది పెద్దే ఉంటుంది. ఒక 1 year వరకు నిల్వ పెట్టుకోవాలి, 1 year వరకు స్టోర్ ఉండాలని ఉండాలంటే మాత్రం తప్పకుండా మనం జాగ్రత్తగా పాటించుకోవాలి. ప్రతిదీ చేసినప్పుడు చాలా నీట్గా చేయాలన్నమాట. అలానే ఇక్కడ పిజ్జా అయితే చేస్తున్నామండి. మొన్న ఒక పిజ్జా తెచ్చుకున్నామండి బయట నుంచి, చాలాసార్లు తెచ్చుకున్నామండి. చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. 6 pieces వస్తాయి. పిజ్జా కూడా మంచిగా చికెను అంతా బాగా వేస్ట్ చేస్తారు. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పిజ్జా బేస్లు తెచ్చామండి. దీనిలో ఏ సాసులు ఉంటాయని చూపిస్తాను. ఈ సాసులు ఇలాంటివన్నీ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి. ఇవి ఏంటంటే మనం ఇగోండి, ఇదైతే చిల్లీ సాసు, తర్వాత ఇది చిల్లీ ఫ్లెక్స్ అండి, ఈ టమాటా సాసు మేనీస్ అండి. ఇది ఇంకా చాలా ఉన్నాయండి, వేసినప్పుడు చూపిస్తాను. మా డీమార్ట్ ఇది పిజ్జా అలా చూస్తూ ఉండండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను. మా ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ పెట్టడానికి 2 ర్యాకులు ఇస్తారు కదా, ఆ 2 ర్యాకులు కూడా వాటర్ బాటిల్ పెట్టడానికి అయితే ఖాళీ ఉండవండి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్ని స్టోరేజ్ ఉంటాయి లోపల. చాక్లెట్ సిరప్ అని, పీనట్ బటర్ అని, జామ్ అని, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఏదైతే స్వీట్ ఉందో అది తిందో మా అమ్మాయి. కానీ డీమార్ట్కి వెళ్ళేటప్పుడు అంతా కూడా మనం గ్రోసరీకి వెళ్తే ఇలాంటి ఎక్స్పెన్సివ్ అన్నీ చేసి ఇంత బిల్ అవుతుందండి. ఆ ట్రాలీ కూడా ఇంత ఎత్తున అవుద్ది. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి చేసుకున్న దానికి ఎందుకన్నా విందనమాట. చాక్లెట్ సిరప్ అయితే దగ్గర ఒక 500 ml, అంటే 1/2 kilo, అంటే 500 ml బాటిల్ ఎక్స్పైరీ డేట్ అయిపోతే మొన్న అలానే పడేసానండి. ప్రాణం వెలువెల్లి ఆడిందనమాట. చాక్లెట్ సిరప్ అనేది ఎంత కాస్ట్ ఉందో తెలుసా అది. అలాంటిది కొనేయడం పెట్టేయడమేనండి. అవి పోనీ స్వీట్ అంటే తిందు, ఎక్కువ ఏదైనా సరే చిప్స్ అలాంటివి తీసుకుంటే బాగుండు, కానీ జాము తిందు. అలా జామ్ తీసుకుంటుంది. పెద్ద బాటిల్, చిన్న బాటిల్ అయితే కాదు. మీకు నెక్స్ట్ వీడియోలోనే ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ అన్నీ కావాలండి, కాదని లేదు, కాకపోతే మనకి చిన్న చిన్న క్వాంటిటీ తీసుకుని సరిపోద్ది. ఇవైతే మాత్రం ఆనియన్స్, క్యాప్సికము కట్ చేసి పిజ్జాకి అయితే వేసుకుంటున్నాము. దీనిలోని బేస్కి రాసింది కదా చిల్లీ సాస్ అలాంటివి, అవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేస్తున్నాం అనమాట. ఇది మా అమ్మాయి చేస్తుందండి, నేను కాదు. ఇలాంటి అన్ని ఇంట్రెస్ట్ తనకే ఎక్కువగా. స్నాక్స్ ఇలా చేద్దాం అలా చేద్దామని 2 పిజ్జాలో చికెనే వేసామండి. చికెన్ వేసి 2 రకాలుగా దాన్ని రోస్ట్ చేసాం. మాకైతే ఓవెన్ లేదనమాట. ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను మీకు. కానీ ఏదైతే బాగుందనేది కూడా 2 విధాలు చేసామన్నాం కదా, 2 విధాల్లో ఏది బాగుందో కూడా మీకు చెప్తానండి. అలానే అన్నీ సర్దేసిన తర్వాత దీన్ని అయితే మనం పెట్టాలండి. దీని మీదకి పన్నం మీదకి వేయాలి. దీనిలో కూడా పెద్ద ఇది ఉంది. ఇంకా చీజ్ ఉంది కదా, చీజ్ బాక్స్ కూడా పెద్దదే తీసుకుంది. ఆ చీజు అవి కూడా ఎక్కువే పడిందండి కాస్ట్. మనం అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. ఇంత వాయింపు ఉంటుంది కదా షాప్కి వెళ్తే.
అందుకని ఇంకా లాస్ట్ మంత్ కూడా నేను అసలు వెళ్ళడానికి డీమార్ట్కి వెళ్ళాలన్నా కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. డీమార్ట్కి వెళ్ళలేకపోతున్నాము, ఉన్నవే ఉండి. ఇంకా మ్యాగీ ప్యాకెట్లు అయితే ఇంక చెప్పక్కర్లేదు. మ్యాగీ ప్యాకెట్లు, ఓట్స్ ప్యాకెట్స్ మేము రోజు ఏదో టిఫిన్ రెడీ చేస్తామండి. కానీ మ్యాగీ ప్యాకెట్లు మాత్రం మా ఇంట్లో పక్కన ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడో చేసుకోవడానికి అలా వేస్ట్ చేస్తామన్నమాట మేము డబ్బులు. ఇదిగోండి, ఇదైతే మిల్క్ మిస్ట్ అని చీజ్ అండి. ఇది బాగుంటుందండి చీజ్ అయితే మాత్రం. మేము ఇదే వాడతాం, చిన్న బాక్స్ తెచ్చుకొని వాడతాం అనమాట. ఈసారి పెద్ద బాక్స్ అనమాట. ఇదిగోండి, ఈ చీజ్ అయితే విపరీతంగా వేస్తుంది. ఏమైనా సరే కొంచెం క్వాంటిటీ కాదండి, ఎక్కువ వేసుకుంటాం. బాగానే ఉంటుందిలేండి, కాకపోతే క్వాంటిటీ కొంచెం పెంచి వేస్తుంది అనమాట. అది మాకు చాలా అదిరిపోయిందండి పిజ్జా మాత్రం. ఒకసారి మీరు అలా ట్రై చేయండి. మా అమ్మాయిని అన్నాను కానీ ఇంత వేస్తుంది అంత వేస్తుంది, దానికి కరెక్ట్ క్వాంటిటీ చూసే వేసింది. పిజ్జాలోని చీజ్ ఉంటేనే బాగుంటుంది మమ్మీ, అసలు చికెన్ అన్ని పీసెస్ వేసుకున్నా సరే చీజ్ అంతా వేసుకుంటేనే బాగుంటుంది దానికి. ఇక పిజ్జా చిల్లీ అండి ఇది. తర్వాత ఏదైనా సరే చేసినప్పుడు ఒకటి లేకపోయినా ఒప్పుకోదు అలా అనమాట. ఈ పిజ్జా అయితే మాత్రం దీన్ని ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది పిజ్జా చిల్లీ అన్నాం కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ అవి వేస్తుంది అనమాట. ఇంకా అంతేనండి. మీరు కూడా డీమార్ట్కి వెళ్తే పిల్లలు తీసుకెళ్తారా? పిల్లలు తీసుకెళ్తే మాత్రం పెద్ద బిల్లేనండి. నాకు ఒకసారి వేస్ట్, మనం ఏదైనా అనుకున్నామంటే వేస్ట్ సామాన్లు ఎక్కువ వస్తాయి. మనకి ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి పెట్టడానికి కూడా ఇసుకొస్తుంది అనమాట. ఎందుకంటే చూసినప్పుడు అంతా వేస్ట్ సామాన్లే. ఇది ఒక ఇవ్వండి, ఇవి కూడా డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. ఉండండి మీకు చెప్తాను అదేంటి. ఏదో అన్నారు, ఆర్గినో ఏదో అన్న, ఆర్గినో పౌడర్ ఏదోనండి అదొకటి వేసిందనమాట. తనకి ఏంటంటే ఎక్కువ ఈ ఫుడ్ ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉంచుతుంది. ఇక ఈ పిజ్జా అయితే ఇదంతా రెడీ చేసి బేసిక్గా వేసేసాము. దీనికైతే కుక్ చేయడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఇంకైతే సెకండ్ది అయితే రెడీ చేస్తున్నామండి. సెకండ్ది ఎలా పెట్టామో చూపిస్తానండి. ఇదిగోండి, ఇదైతే చీజ్ కరగడం అయితే స్టార్ట్ అయింది. ఇంకైతే ఇది అయిపోయిందని చెప్పి పక్కన పెట్టేసాము. ఇదైతే సెకండ్ది అండి. సెకండ్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ది ఎవరైనా మీకు సెట్టింగ్స్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అలానే నేను లైవ్కి వచ్చేటప్పుడు ఈరోజు వస్తానండి లైవ్కి. మా షాప్లో నిన్న పెడతాను లైవ్ ఒక 20 మినిట్స్ అలాగండి. 3:30 లేదండి 20 మినిట్స్ లైవ్ పెడతాను. కానీ మార్నింగ్ టైమే పెడతానండి. ఇప్పుడు వెళ్ళిన వెంటనే కానీ పెడతాను. అలానే ఇదైతే మాత్రం ఇది స్టీమ్కి పెట్టామన్నమాట. ఇడ్లీ పాత్ర ఉంది కదా, దానిలోని పెట్టేసి మూత పెట్టాము. కానీ ఏది బాగుంది అనేది రివ్యూ మా మదర్ ఇస్తారు. మదర్కి పెట్టామన్నమాట. ఫస్ట్ ఓపెన్ చేసి తీసి మా మదర్ 2 విధాలుగా పెట్టాము. ఆ 2 విధాల్లోని ఏది బాగుంది అనేది మా మదర్ చెప్తారు. అలానే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిజ్జా మనకి ఎవరికైనా ఓవెన్ లేని వాళ్ళు ఇలా కూడా చేసుకొని తినొచ్చు అన్న విధంగా మేము పెట్టానండి. కానీ చాలా బాగుంది. చీజ్ చూసారు ఎంత బాగా కరిగిందో. ఏది వేస్ట్ కాదు, కానీ ఏదైనా మనం కొనుక్కున్నవి ఏమైనా ఉన్నాయనుకోండి, అది వాడితే మనకి ఆనందంగా ఉంటుంది. అంతే తప్ప నాకు వేస్ట్ చేస్తే నాకు నచ్చదండి అసలు. అంతే, ఇంకేం లేదండి. ఏదో కొన్నదని కాదు, వేస్ట్ చేయకుండా వాడాలి. మొన్న అవన్నీ పడేయడం వల్ల నాకు బాధ అనిపించింది. అలాగే ఇంకా ఈ పిజ్జా బేస్ అయితే నేను ఇది ఇందాక పెనం మీద రోస్ట్ చేసింది. ఇదైతే మాత్రం దీనిలో స్టీమ్కి పెట్టింది అనమాట. ఇందులో ఏది బాగుందనేది మీకు క్లియర్గా నేను చెప్పేస్తానండి. 2 బాగున్నాయి. కాకపోతే నాకు ఎందుకో పెనం మీద వేసి ఇచ్చేసిందే నాకు నచ్చింది అనమాట బాగా. ఈ స్టీమ్ది బాగుంది, సాఫ్ట్గా ఉంది. పిల్లల లాంటి వాళ్ళకైతే ఇలా పెడితే బాగుంటుంది. అలానే మనం ఎప్పుడో చేసుకుంటాం కదండి, ఎప్పుడూ జంక్ ఫుడ్ లాంటివి తినాం కదా, ఎప్పుడో తినేదానికి పర్వాలేదు. అలాగే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఇవన్నీ మా అమ్మ చికెన్దే ఇది చికెన్ పిజ్జా అని అడుగుతున్నారండి.
అవును, చికెన్నే చెప్తున్నాను అనమాట. ఈ 2 పిజ్జా ముక్కలు బాగున్నాయి, కాకపోతే స్టీమ్తో అంత బాగాలేదు, నాకు నచ్చలేదండి. అది ఫ్రైడ్ బాగుంది. మీరు ఇలా చేసుకుని తప్పకుండా కామెంట్ చేయండి. మా అమ్మగారు బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.